అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో 5వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇంతకు ముందు శ్లోకాల్లో శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి నువ్వు అధైర్యపడవలసిన సమయం ఇది కాదు, ఇది యుద్ధానికి సమయం అని ధైర్యం చెప్పడానికి ట్రై చేశారు కదా. నువ్వు ఎంతో మందితో యుద్ధం చేసి గెలిచావు, నువ్వు చాలా పెద్ద వీరుడివి అని గుర్తు చేయడానికి ట్రై చేశారు కదా. దానికి రెస్పాన్స్గా అర్జునుడు, కాదు, నేను ఇంకా ఒప్పుకోను, ఈ యుద్ధం జరగడం మంచిది కాదు, నాకు శ్రేయస్కరం కాదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అలా చెప్తూ కిందటి శ్లోకంలో భీష్ముడు, ద్రోణుడు అలాంటి పెద్ద పెద్ద వాళ్ళని నేను ఎలా చంపగలుగుతాను, వాళ్ళు నాకు చాలా పూజ్యులైన వాళ్ళు కదా, ఎలాగ వీళ్ళిద్దరితో యుద్ధం చేసి వాళ్ళని నేను ఎదిరిస్తాను అని అడిగారు కదా అర్జునుడు. దానికి కంటిన్యూయేషన్. ఒకసారి మనం శ్లోకం చదువుకుందాం. గురూన హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహి లోకే హత్వార్థ కామాంస్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. దీని అర్థం ఏంటో చదువుకుందాం ఒకసారి మనం. మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొనైనను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే. ఏలననగా ఈ గురుజనులను చంపిన కూడా రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి ఉండును కదా అని అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు అన్నమాట. ఒకసారి ఇక్కడ మనము అర్జునుడు మహానుభావాన్ అనే విశేషణముతో పాటు గురువున్ అను పదమును ఇచ్చట ఎవరిని సూచించుచున్నారు అనేది తెలుసుకుందాం మనం. దుర్యోధనుని యొక్క సేనయందు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు మొదలగు గురువులను, మరి బాహ్లికుడు, సోమదత్తుడు, భీష్ముడు, భూరిశ్రవుడు, శల్యుడు మొదలగు పెద్దలను ఉండిరి. వారందరూ మిక్కిలి ఉదార భావము గలవారు మరియు మహాత్ములు. అట్టి శ్రేష్ఠులైన పూజ్యులను తెలుపునదియే మహానుభావాన్ అను విశేషణముతో పాటు గురువు అను పదమును చేర్చారన్నమాట. ఇచ్చట భైక్ష్యము అను పదముతో పాటు అపి అను అవ్యయమును ప్రయోగించటంలో వైశిష్టం ఏంటి? ఇక్కడ భైక్ష్యం అపి అని మనం చదువుకున్నాం, భైక్ష్యం అపి హి లోకే అని. ఇక్కడ భైక్ష్యం అపి అంటే భిక్షాన్నము అయినను, అంటే భిక్ష ఎత్తుకొని, అంటే అడుక్కుని అయినా ఈ లోకంలో నేను బతకడం బెటర్ అని వ్యక్తపరిచాడు అనమాట అర్జునుడు. సో ఇక్కడ ఎందుకు అలాగన్నారు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. భిక్షాన్నముతో శరీర పోషణము గావించుకొనుట క్షత్రియులకు నింద్యము అంటే తప్పు, పనికిరాదు వాళ్ళకి. అంటే క్షత్రియులు ఎప్పుడు కూడా భిక్షం ఎత్తుకోకూడదు. అయినప్పటికీ గురుజనులను వధించి రాజ్యభోగములను అనుభవించుట కంటే అట్టి నింద్యమైన కర్మను ఆచరించుట కూడా తనకు సమ్మతమే అని తెలుపుటగా భైక్ష్యం అపి అను పదములను ప్రయోగించను. అంటే ఇంత మహానుభావులు గురువులు అయిన వాళ్ళతో నేను యుద్ధం చేసి వాళ్ళని హతమార్చవలసిన అవసరం వస్తే, అలాంటి పరిస్థితి కన్నా నాకు భిక్షం ఎత్తుకొని బతకడం నాకు ఈ లోకంలో చాలా మంచిది అని అర్జునుడు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నాడు ఇక్కడ. అలాగే భోగాన్ అను పదముతో రుధిర ప్రదిగ్ధాన్, అర్ధకామాన్ అను విశేషణములను, ఏవ అను అవ్యయమును ప్రయోగించటంలోని అంతర్యం ఏంటి? అసలు ఫస్ట్ భోగాన్ అంటే భోగములు అని అర్థము, రుధిర ప్రదిగ్ధాన్ అంటే రక్తసిక్తమైన అని అర్థము, అర్ధకామాన్ అంటే అర్ధకామ రూపములైన అని అర్థము. గురుజనులను వధించుట సర్వదా అనుచితమే. ఇట్టి అనుచిత కార్యము చేయటం వలన తనకు ముక్తి లభింపదు, ధర్మము సిద్ధింపదు. కేవలము ఈ లోకమునందు అర్ధకామ రూపములైన భోగములు మాత్రమే లభించవచ్చును. గురుజనుల జీవములతో పోల్చినప్పుడు అవి మిక్కిలి అల్పములు. అవియును గురువుల హత్యా స్వరూపములగుట వలన ఒక విధముగా రక్తసిక్తములే. కావున అట్టి భోగముల కొరకై గురుజనులను వధించుట ఏ విధముగాను ఉచితము కాదు అని అర్థం అన్నమాట. అర్ధకామాన్ అను పదమును గురూన్ అను పదమునకు విశేషణముగా భావించుటలో కలుగు దోషం ఏమిటి?
అంటే ఇప్పుడు అర్ధకామాన్ ఇక్కడ మనం మహానుభావాన్ గురున్ కలిపాము. అలా కాకుండా ఒకవేళ కనుక మనము అర్ధకామాన్ మరియు గురువునను పదములకు విశేషణముగా భావించినచో కలుగు దోషం ఏమిటి, అందులో తప్పేంటి అలా మనం చూస్తే అని అర్థం. దానికి తెలుసుకుందాం మనం. గురువు నన్ను పదముతో పాటు మహానుభావ నన్ను విశేషణము ప్రయుక్తం కానిచో, అంటే ఆ రెండింటిని కలిపి మనము మీనింగ్ డిటర్మైన్ చేయకపోతే ఈ విధముగా వస్తుందన్నమాట మీనింగ్. కానీ అదే శ్లోకము అర్జునుడు ఆ గురుజనులు మహానుభావులు అని పేర్కొని ఉండెను. వెంటనే వివారిని అర్ధకామాన్ అనగా ధనాస గలవారు అని ఊహించుట సమంజసముగా కనబడదు. ఈ రెండు విశేషణములను పరస్పర విరుద్ధములు కావున అర్ధకామాన్ అను పదము గురువు నను పదమునకు విశేషణ కానేరదు. ఓకే.